హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు హిమా స్టడీ. చాలామంది కంటెంట్ నుండి మనకు ఎక్కువ కష్టంగా పేపర్ అయితే రావడం జరుగుతుంది అంటున్నారు. డోంట్ వరీ అండి మీరు, ఎందుకంటే 3 months టైం ఇచ్చారు కాబట్టి పేపర్ అనేది కష్టంగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదువుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మనం ఫ్రీగా ఎగ్జామ్ రాయొచ్చు. కొత్తగా ఎవరైనా రాస్తుంటారు కదా, వాళ్ళకి కొంచెం టెన్షన్ అయితే ఉంటుందండి. కాబట్టి మీరు ఎగ్జామ్ ఏదైనా సరే, పేపర్ ఎలా అయినా సరే వచ్చినా కూడా మనం చేసే విధంగా ఉండాలి. ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా చేయండి, తర్వాత రానివి ఉంటాయి కదా, వాటిని ఒకసారి థింక్ చేసి రాయండి. మొత్తానికైతే మనము 150 బిట్స్ అయితే 150 బిట్స్ కూడా చేసేయాలండి. అలా ఉండాలి, అది రైట్ అయినా రాంగ్ అయినా. కాబట్టి మీరు ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ఇంకా ఇవాళ మన టాపిక్ వచ్చేసి, యాక్చువల్గా నేను కూడా వీడియోస్ 2-3 డేస్కి ఒకసారి అయితే చేయదలుచుకున్నానండి. ఎందుకంటే మనకు సిలబస్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి టైం అనేది నాకు ఉండడం లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ప్రజెంట్ మనకు కంటెంట్ నుండి కష్టం వస్తుంది పేపర్ అంటున్నారు కాబట్టి మెయిన్గా కాస్త కొంచెం కంటెంట్ మీద ఫోకస్ చేయండి. అలాగే మిగిలిన సైకాలజీ, ఇంగ్లీషు, తెలుగు వాటి మీద కూడా ఒక లుక్ వేయండి. ఇంకా మనకు ఇవాళ టాపిక్ చూసుకుంటే, ఇది 10th క్లాస్ అంటే చాలా చిన్న లెసన్స్. మీరు నమ్ముతారో లేదో 6 ఉన్నాయి బిట్స్ ఇక్కడ. ఇది వచ్చేసి మనకు 10th క్లాస్ ఓల్డ్ సిలబస్లోని 8th లెసన్ ప్రజలు వలసలు. ఈ లెసన్ గురించి మనకు ఇప్పుడు కొంచెం బిట్స్ ఉన్నాయి, అవి చేద్దాం. ఆన్సర్స్ లేకుండా ఇమేజెస్ని మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ లింక్ అనేది ఇచ్చానండి. అందులో మీరు చెక్అవుట్ చేయడం వల్ల ప్రజెంట్ మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ టాపిక్, ఎవ్రీ టాపిక్ కూడా రిలేటెడ్గా ఇమేజెస్ అనేది నేను సెండ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఫస్ట్ బిట్ చూడండి. ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి ఏమంటారు? ఈజీ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, వలస వెళ్ళడం. సెకండ్ క్వశ్చన్, క్రింది వాటిలో ప్రభుత్వం చేపట్టే వలస నివారణ చర్య కానిది? కానిది ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. గ్రామాలలో కుటుంబ కలహాలను తగ్గించడం. థర్డ్ క్వశ్చన్, ఒక కుటుంబం తన ఆదాయాన్ని ఏ అంశాల కోసం ఖర్చు చేసిందో తెలియజేసే పట్టిక? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, కుటుంబ పద్దు అంటే బడ్జెట్ అంటారు. ఇక్కడ కుటుంబం గురించి అడిగారు కాబట్టి కుటుంబ పద్దు. సైకాలజీలో మనకు రక్షక తంత్రాలు, ఎరిక్ ఎరిక్సన్ వికాస సూత్రాలు, ప్రజ్ఞాలబ్ధి వాటి గురించి ఎక్కువగా అయితే బిట్స్ రావడం అయితే జరిగిందండి. ఐసీటీలో కూడా మనకు డివిడి ఏంటి, ఈసీసీ ఏంటి, నెక్స్ట్ ఇలాంటి వాటి గురించి మనకు క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కాబట్టి సైకాలజీ కూడా ఒకసారి చూసుకుంటే బాగుంటుందండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. అలాగే మనము ఈ ఒక్క లెసనే కాకుండా నెక్స్ట్ 8th క్లాస్లో 2 చాప్టర్స్ అయితే చేసుకుంటున్నాము. ఒక్క వీడియోలో 3 లెసన్స్ అయితే మనం కవర్ చేసుకుంటున్నామండి. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో పొదుపు వలన కలిగే ప్రయోజనం ఏది? ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్. అంటే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది, అలాగే ఆర్థిక వెసులుబాటు కలిగిస్తుంది, ఖర్చులను కూడా తగ్గిస్తుంది. దానివల్ల పొదుపు వలన మనకు ప్రయోజనాలు ఇవన్నీ. ఫిఫ్త్ క్వశ్చన్, మనుషులు బతకడానికి కావలసిన వాటిని కనీస డాష్ ఇచ్చారు, అక్కడ మీరు సెట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అవసరాలు అంటారు, మీరు సౌకర్యాలు అనుకున్నారు కదా, కాదండి, అవసరాలు. సిక్స్త్ క్వశ్చన్, మనుషులు సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలను? సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, సౌకర్యాలు. ఇవి అండి మనకు ప్రజలు వలసలు. ఈ లెసన్ గురించి జస్ట్ 6 ప్రాక్టీస్ బిట్స్. ఇదిలో వచ్చేసి మనకు 8th క్లాస్ న్యూ సిలబస్ అండి. వనరులు, ఈ టాపిక్కి మనకు 16 బిట్స్ అయితే ఉన్నాయి, వాటిని ఒకసారి నేర్చుకుందాం. 2-3 డేస్ వీడియోస్ పెట్టకపోయేసరికి మన ఫ్రెండ్స్ కూడా కొంచెం అన్సబ్స్క్రైబ్ చేస్తారు. వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి, బట్ మనకు కూడా కొంచెం టైం కావాలి కదా నేర్చుకోవడానికి. 3 months ఇచ్చారు కదా అంటే కావాలండి, ప్రతి ఒక్కరికి టైం అనేది కావాలి. కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితేనే లైక్ చేసి, అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ బిట్ చూడండి. వనరులు మానవుని అవసరాలు తీర్చే సాధనాలు, అందువలన ఇవి ఉపయోగకరం, వీటికి ప్రయోజన గుణం ఉంది అని వనరులను నిర్వచించింది ఎవరు? థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, జిమ్మార్మాన్. నెక్స్ట్ సెకండ్,
క్రింది వాటిలో వనరుల లక్షణాలను గుర్తించండి. స్టేట్మెంట్స్ బాగా చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఏబీసీ. ఏంటి మేడం ఇక్కడ చేశారు కదా అంటే అవునండి, నేను ఫస్ట్ చేస్తాను, నెక్స్ట్ ఇంకా మీకోసం చేయాలనిసే చేస్తానండి, అది కొంచెం రఫ్ అనేది కాలేదు. థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రింది సహజ వనరులను సరిగ్గా జతపరచండి. మెయిన్గా మనకు జతపరచండి లాంటి కంటెంట్లోనే చాలా కష్టంగా ఉందనేసి పేపర్ అన్నారు. బట్ డోంట్ వరీ అండి, మీరు చదివితే కష్టం ఎందుకు అవుతుంది చెప్పండి. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 1కి బి అండి. చిరస్థాయి వనరులు అంటే సూర్యరశ్మి, గాలి. నెక్స్ట్ సెకండ్కి వచ్చేసి సి. పునఃస్థాపక వనరులు వచ్చేసి కలప, జంతు సంపద. థర్డ్ వచ్చేసి ఏ. తరిగిపోయే వనరులు వచ్చేసి బొగ్గు, ఇనుము. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో చిరస్థాయి వనరుల వర్గానికి చెందనిది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నేలల సారం. ఫిఫ్త్ క్వశ్చన్. 1913 వనరుల పరిరక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. గీఫర్ ఫిస్కార్. నెక్స్ట్ క్రింది వాటిలో వనరులను పరిరక్షించే చర్య కానిది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ 7. ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సహజ వనరులు. 8. పునరుత్పాదకం కాని వనరులు అంటే. కాని వనరులు కాబట్టి సో 4 కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి. పరిమితి నిల్వలు గల వనరులు. ఒకసారి నిల్వలు తగ్గిపోతే మరలా వీటిని పునరుద్ధరించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఇవి తిరిగి ఏర్పడడానికి పట్టే కాలం మానవ జీవిత కాలం కంటే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ 9th. జ్ఞానం, నైపుణ్యం, పరిజ్ఞానంతో పాటు సాంకేతిక కూడా ఒక ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మానవ నిర్మిత వనరు. 10th క్వశ్చన్. ప్రజల నైపుణ్యాలను, నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మానవ వనరుల అభివృద్ధి అంటారు. 11th క్వశ్చన్. మా వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ పునరుద్ధరించుకోవడానికి వాటికి సమయం ఇవ్వడాన్ని. వనరుల పరిరక్షణ అంటారు. 12th బిట్. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించడం భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడంలో సమతుల్యతను పాటించడాన్ని. సుస్థిరాభివృద్ధి అంటారు. 13th క్వశ్చన్. ఉత్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. మనకు అవసరమైన వస్తువులను, సేవలను అందించడం. 14. ఈ క్రింది వాటిలో ఉత్పత్తి కారకం కానిది. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నీరు కారకం కానిది కదా. ఇక్కడ నెక్స్ట్ 15 చూడండి. మన దేశంలో వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం ఈ క్రింది రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. పంజాబ్ అండి. 16. ఈ క్రింది వాటిలో స్థిర ఉత్పత్తి కారకం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. భూమి. ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ లెసన్లో 16 బిట్స్ అయితే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 8th క్లాస్లో లాస్ట్ చాప్టర్ మానవ వనరులు. ఈ లెసన్లో కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి, వాటిని కూడా నేర్చుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా చేయకోకుంటే. ఫస్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో అంతిమ వనరుగా దేనిని చెప్పవచ్చు. మానవ వనరులు అండి. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ప్రపంచవ్యాప్త జనాభా విస్తరణ రీతి ఈ క్రింది విధంగా ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 90% పైగా ప్రజలు 30% భూ ఉపరితల భాగంలో నివసిస్తున్నారు. థర్డ్ క్వశ్చన్. ప్రపంచ సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కి.
సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 51 మంది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే హ్యాపీగా చేయొచ్చండి, పేపర్ అయితే ఎంత కష్టం అనిపించదు. ఫోర్త్ క్వశ్చన్, జనాభా సహజ వృద్ధి రేటు అంటే? థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఒక దేశం యొక్క జనన మరణ రేటు గల వ్యత్యాసం. ఫిఫ్త్ క్వశ్చన్, దేశం యొక్క జనాభా కూర్పును అధ్యయనం చేయడానికి ఈ క్రింది పరిశీలన ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ జనాభా పిరమిడ్ నిర్మాణం. సిక్స్త్ క్వశ్చన్, ఒక దేశంలో నివసిస్తున్న ప్రజల వివరాలను తెలియజేసేది. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ జనాభా పిరమిడ్ నిర్మాణం. సెవెంత్ క్వశ్చన్, జనాభా పిరమిడ్స్ నిర్మాణంలో అడుగున చూపబడేది. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ బాలల సంఖ్య. ఎయిత్ క్వశ్చన్, జనాభా పిరమిడ్ నిర్మాణం ప్రారంభంలో బేస్ విశాలంగా ఉండి పై భాగానికి వెళ్ళేసరికి సన్నగా ఉండడానికి కారణం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఆ దేశంలో మనకు వచ్చేసి జననాలు అలానే ఉంటాయి, మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుందండి. నెక్స్ట్ నైన్త్, తల్లిదండ్రులు తమ పిల్లల విద్యావసరాల పట్ల ఆరోగ్య అవసరాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించడాన్ని. ఇది 9th క్లాస్లో కూడా ఉందండి మనకు ఎకనామిక్ టాపిక్లో. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ లాభదాయక వలయం అంటారు. 10th, పనిచేసే వయసు గల జనాభా ఈ క్రింది వయసు వారిని గుర్తిస్తారు. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ 15 నుండి 59. ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ లెసన్కి టాప్ 10 బిట్స్ అయితే. క్లాసెస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని మాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే క్లాస్ కన్నా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ అనదర్ వీడియోలో మీట్ అవుదామా అండి. ఐఎమ్ సారీ అండి, ప్రతి ఒక్కరికి వీడియోస్ రెగ్యులర్గా అనేది పోస్ట్ చేయట్లేదు, టైం లేదు కదా అండి. కాబట్టి 2 డేస్కి ఒకసారి నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వీడియోస్ అనేది సెండ్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను.